హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీరు మొన్న మా కాలేజ్కి వచ్చారేంటండి? నేనా? మీ కాలేజ్కి ఎప్పుడు వచ్చాను? అదే మేడం, మా కాలేజ్కి వచ్చారు, మా క్లాస్కి వచ్చారు. మా లెక్చరర్ వాలి సార్. ఓకే ఓకే, ఆ కాలేజ్ లోనా మీరు చదివేది? అవును మేడం, అప్పుడు ఆ క్లాస్ లోనే ఉన్నా. అలాగా? ఏం లేదండి, నేను MBA చేస్తున్నాను. ప్రాజెక్ట్ వర్క్ లో కొన్ని మార్కెటింగ్ చేయాలి, అందుకే సార్ తీసుకుంటానంటే వచ్చాను. మీరు MBA చేస్తున్నారా? వెరీ గుడ్. ఇక్కడ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. వాడు నా క్లోజ్ ఫ్రెండ్ మేడం. వాడితో 2 నిమిషాలు మాట్లాడితే చాలు, ఆ రోజంతా హ్యాపీగా జాయ్ఫుల్ గా ఉంటుంది. అలాగా? అంత బాగా మాట్లాడతాడా? అవును మేడం, వాడు మాట్లాడే ప్రతి మాట వాల్యుబుల్, మనసుకు తాకేలా మాట్లాడతాడు. ఐ సీ. ఈసారి నాకు కూడా పరిచయం చేయండి. ఓకే పార్థు గారు, అర్జెంట్ గా వెళ్ళాలి. బాయ్ బాయ్. నోర్ముయ్, ఏంట్రా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేవనా? చీరేస్తా. ఏమైంది? చూడండి మేడం, ఈసారి నన్ను ఉదయం 6 గంటల నుంచి తిట్టిన తిట్టు తిట్టకుండా, కొట్టిన చోట కొట్టకుండా, రెస్ట్ లేకుండా. ఇంతకీ సార్ ఏమన్నావు? ఏమనకుండా ఎందుకు తిడతారు? సినిమాల్లో హీరోలాగే మంచి మనసు, సాయం చేసే గుణం ఉంది కదా అని ఓ మాట అన్నానమ్మా. పెళ్లి చేసుకోవచ్చు కదా అన్నానంతే. నోర్ముయ్, పెళ్ళంటే మాట్లారా? ముక్కు ముఖం తెలియని అమ్మాయిని డబ్బుంది కదా అని కట్నం, మెడుంది కదా అని తాళి కట్టేయడమేరా? ఇడియట్. అసలు పెళ్లికి డబ్బుకి సంబంధమే లేదురా. కావాల్సింది మంచి మనసురా, మనసు. నేను మంచి మనసు ఉన్న అమ్మాయినే చూస్తానన్నానుగా. నోర్ముయ్, నువ్వు చూస్తే నువ్వే చేసుకో, నాకెవరు చెప్పనవసరం లేదు. నేనెవరి మాట విన్ను, ఒక్క నా మనసు మాట తప్ప. ఏమంటారు మేడం? నాకేం తెలుసండి, మీరే చెప్పారుగా మీ మనసు మాట వింటారని. వినండి మరి, వెళ్ళొస్తాను. థ్యాంక్స్ మేడం, మీరు వెళ్ళండి. చూడు, వాటిని మళ్ళీ నువ్వే సర్దాలి. నేను ఒక స్పూన్ కూడా తీసి పక్కన పెట్టను. పైగా ఆ సామాన్లు మా పుట్టింటి వాళ్ళు ఇచ్చినవి. మరి చెప్పవే. అనవసరంగా నీ శిక్షని నువ్వే పెంచుకుంటున్నావు. నీ ప్రవర్తన బాగుంటే. ఏంటే నేనేదో ఖైదీని అన్నట్టు నువ్వు జైలు సూపర్ నైట్ లో మాట్లాడుతున్నావు? నీ 4 ఏళ్లుగా నేను పెంచుకున్న ఇమేజ్ అంతా సర్వనాశనం చేశావే. నీ ఇమేజ్ ని చూసే కదరా నేను నిన్ను పెళ్లి చేసుకుంది. ఇప్పుడు నాశనం అయితే ఏంటి, పెరిగితే ఏంటి? మొగుడు పెళ్ళాని ఏమే అన్నాడని పెళ్ళాలు విడాకులు తీసుకునే రోజులే ఇవి. అసలు నువ్వు ఆధునిక స్త్రీవేనా? వాళ్ళకున్న క్వాలిటీసు నీలో ఒక్కటైనా ఉందా? నువ్వెంతైనా రెచ్చగొట్టు, నేను అస్సలు రెచ్చిపోను. ఇంకో విషయం, మళ్ళీ మళ్ళీ ఇలాగే నువ్వు రెచ్చిపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు? చంపుతావా? చంపవే, చంపు. నేను ఈ ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. కాదంబరంటే నాకెందుకు భయం? ఏం లేదు, మళ్ళీ ఎర్రగా కాల్చిన ఇనప ముక్కను తీసుకొచ్చిందని భయపడచ్చుగా. నాకెలా తెలుసు అనుకుంటున్నారా? నాకంతా తెలుసు బాసు. బాస్ ఏంటి? పెద్దల పట్ల గౌరవం ఉండక్కర్లా, భయభక్తులు ఉండక్కర్లా? దేనికి? అరే ఆఫ్టర్ ఆల్ ఒక లేడీని కంట్రోల్ చేయలేకపోతున్నారే. దేనికి బాస్ బాయ్స్ హాస్టల్ వార్డెన్ గా వచ్చింది? ఛీ! ఇదిగో మిస్టర్, యు ఆర్ టాకింగ్ టూ మచ్, యు నో. ఏంట్రా, ఏంటి సార్తో డిస్కషన్? ఏం లేదురా, కాలో చెయ్యో తీసేక ముందే రిజైన్ చేసి వెళ్ళిపోమంటున్నా. మిస్టర్, యు ఆర్ టాకింగ్ టూ మచ్ అంటారు, అంతేనా? చూస్తుండండి, మీరే నా పవర్ ఏంటో తెలుసుకుని ఆశ్చర్యపోతారు. ఈ పాండురంగారావు అంటే ఏంటో చూపిస్తా. సార్, మొన్న కలిసినప్పుడు కూడా ఇదే మాట అన్నారు సార్. ఆవిడ్ని గ్రిప్ లో పెట్టుకోవాలంటే మనోడు వల్ల కాదులేరా. నో బ్రదర్, చెప్పు. ఇంటెలిజెంట్ అంటే ఏంటి? తెలివితేటలు. అవి మీకు లేవా? మరి ఎలా అని నన్ను అడుగుతారు? సార్ వెళ్ళండి సార్, కాస్త బుర్ర ఉపయోగించండి. ఓకే. నమస్తే బాబు. యదవ నమస్కారాల తర్వాత ముందు మా అన్న సంగతి చెప్పరా. చూడు రవి బాబు. రవి కాదు, గిరి. గిరి. మీ అన్న సంగతి నాకు తెలీదు, నాకు పనుంది, నేను వెళ్ళాలి. ఇప్పుడు టైం ఎంత? 8గా వస్తుంది. మరి రాత్రిపూట నల్ల కళ్ళద్దాలేంట్రా? స్టైలా? బాబు నువ్వు కొట్టు ఓకే, కానీ నా ముఖం మీద కొట్ట మాకు. ఎందుకో? ఎందుకంటే ఈ అందమైన ముఖం పాడవుద్ది. ముఖం పగులుద్ది. చెప్పు, మా అన్న రవి ఎక్కడ? నా జీవితాన్ని మలుపు తిప్పారు, నిజమే. దానికి నన్ను ఏం చేయమంటారో చెప్పండి, చేస్తాను. అయితే నువ్వు తిరు అని ఒప్పుకోవాలి.